ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలే. ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే 12 పిక్స్ దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 12 పిక్స్ దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 7-8 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. అంటే ఇన్షూట్ మీద క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది వస్తుంది. వాటర్ మార్క్ మీద క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో లెంత్ వీడియో అది నెక్స్ట్ 6 minutes సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలి. అన్ని పిక్స్ కూడా సేమ్ అట్లనే చేసుకోవాలి. అన్ని పిక్స్ కూడా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసేసుకోవాలి. ఎందుకంటే మనకు వీడియో చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫుల్ స్క్రీన్లో ఉంటే. అండ్ అన్ని పిక్స్ కూడా అట్లనే జూమ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అన్ని పిక్స్ కూడా జూమ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు వీడియో అనేది చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే నాకు ఎక్కువగా లెంత్గా ఉంది అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఫొటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. అన్ని పిక్స్ కూడా కొంచెం కొంచెంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక 3 పాయింట్స్ ఉండేటట్టు అయితే చూసుకోండి. నేనైతే ఒక పిక్ అయితే కట్ చేసుకుంటున్నాను. నాకు ఎక్కువగా లెంత్గా ఉంది అనిపిస్తుంది, అందుకే ఫొటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనేవి ఫొటోస్కి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎఫెక్ట్స్ కావడానికి ఫోటో మిడిల్లో మన బాణం గుర్తు లాంటి సింబల్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేవి వస్తుంటాయి అన్నమాట. అండ్ ఒక్కొక్క పిక్ ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అన్ని పిక్స్ కూడా ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. మళ్ళీ పిప్ ఆప్షన్కి వెళ్ళేసి వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మన టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని అయితే టెంప్లెట్ అయితే ఫుల్గా జూమ్ అయితే చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో టెంప్లెట్ వచ్చేటట్టు. తర్వాత వచ్చేసి టెంప్లెట్కు బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళేసి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్కు ఉన్న వాల్యూమ్ కూడా ఆఫ్ అనేది చేసేసుకోవాలి. మ్యూజిక్ అనేది వస్తుంది కాబట్టి మ్యూజిక్ రాకుండా ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ పిప్ ఆప్షన్కి వెళ్ళేసి లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ లిరికల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లిరికల్ వీడియో అయితే జూమ్ అనేది చేసుకోవాలి, లిరిక్స్ కొంచెం పెద్దగా కనిపించడానికి. అండ్ దీనికి కూడా బిల్డింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఎక్స్పోర్ట్ చేసే ముందు కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చెక్ చేసుకున్న తర్వాతనే ఎక్స్పోర్ట్ అనేది చేసేసేయాలన్నమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ వీడియో అనేది ఎక్స్పోర్ట్ కావడానికి ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.